నమస్తే దోస్తులు. చేపలు ఇయ్యాల బా 4 కిలో ఉంటుంది చేప. దొరికినప్పుడు దుల్లేవారా 4 కిలో పైన 4 కిలోన్నర ఉంటుంది. ఇది 1.5 ఇంకోటి 1.5. పొట్టే ఇంత పెద్దగా ఉందంటే షాప్ ఎంత పెద్దగా ఉందంటే కనబడతలేదా? అదే ఇప్పుడే కొన్న ఫ్రెష్ చేపలు కాదు ఇప్పుడే ఇటు తింపుతావా? చేపలు చూస్తే తినబుద్ధి అవుతుందిరా. కొరుకు మరి డాడీ కొరికేసి నువ్వు వరకు మరి తినబోతున్నా అంటే కొరుకు అంటే కొరుకు తినబుద్ధి అవుతుంది అంటే దీన్ని ఎంత మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేపలు మన ఒంటికి దేనికి మంచిగా? తలకాయ పని చేస్తుందా లేకపోతే కళ్ళు మంచిగా పని చేస్తాయా? అన్నిట్లకు చేప అంటేనే మంచిది. అంతే. చేప మంచిది. చికెన్ మటన్ కానీ చేపలు మంచిది. దాంతో ఎట్లాడుతో మన తలకాయ ఎట్లా ఆడుతుంది? మన బాడీ మొత్తం షేక్ అవుతుంది. తలకాయ మన మైండ్ పవర్ఫుల్ అన్నట్టు చేప అంటేనే పవర్ఫుల్. అట్లా కాదురా, చికెన్ మటన్ కంటే తొందరగా డైజెషన్ అవుతుంది. అయితే మళ్ళీ విటమిన్స్ క్యాలరీస్ బాగా విటమిన్స్ క్లీన్ చేసుకొని ఇప్పుడే మంట మీద కాట్లు పెట్టుకొని ఇప్పుడే మంట మీద మసాలా పెట్టేసి మ్యారినేషన్ మంచి అయిన తర్వాత చూపిస్తాం. అయిపోయింది. పడతావురా రౌతులు పైన బ్రో, కింద పడతావు సురేష్. ఫిష్ ఫ్రై డైమండ్ క్లీన్ అయిపోయింది. ఆయనే కాట్లు పెట్టుకున్నాయి. మరి ఇందులో మసాలా రింపుకోవాలి. మసాలా రుద్ది దాని మీద దింపాలి. మసాలా గురించి కొంచెం నీట్గా కడుక్కొని చాలా నీట్గానే ఉంది, కాకపోతే ఇంకా చాలా బాగా కడుక్కోవాలి. చాలా ఫ్రెష్గానే ఉంది కానీ సరే అడిగితే. ఓకే ఫ్రెండ్స్, ఈ చేపను అయితే నీట్గా కడుక్కోవడం అయిపోయింది. ఇప్పుడు మంచిగా ఫ్రెష్గా మసాలా అయితే పెట్టుకుందాం. కారం, ఉప్పు, పసుపు, గసగసాల పొడి, అల్లం ముద్ద కూడా అన్ని మంచిగా పట్టించుకోవాలి. ఉప్పు, గసగసాల పొడి, ఇప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె లైట్గా, ఎంత అట్లా చెప్తాను. ఇప్పుడు దీనికి పెద్దదానికి అది 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 ఇది వేయండి గురించి అది దాన్ని మంచిగా పెట్టాలి. షేర్ పెట్టాలి పక్క రెండు మంచిగా కింద వందాల మంచిగా, మళ్ళీ అటు ఇటు కదలద్దు. సురేష్ చేపలు పెట్టు. ఇటు సైడ్ పెట్టరా. అది అరే 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 గొలుతున్నాయి చేపలు సురేష్. బాగా కొంచెం కొంచెం లైట్ చెరువు పక్కన చేపలు కాలుస్తున్నాం. ఏముంటుందిరా ఫీల్ కదరా. సౌండ్ ఏందిరా అది సురేష్? ఇది సౌండ్ సరే
దోస్తులు చేప ఇలా మీకోసం వెరైటీగా ట్రై చేసినాం. ఎట్లా మంచిగా దింపుకుంటే కావాలి, లోపల ముక్క మంచిగా ఉడుకుతుంది. నువ్వు ఇట్లా అవుతుంది ముక్క. మీకు ఆల్రెడీ మొన్న చెప్పినాం, కామెంట్ చేయండి మీకు నచ్చిన వంటతో మళ్ళీ ముందుకు వస్తామని మొన్న ఆల్రెడీ మీకు చెప్పాం. కామెంట్ చేయండి మీకు ఏ వంట కావాలో ఆ వంట చేసి చూపిస్తాం.